అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. మే 2. మీరు శ్రమలలో ఎలాగూ పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలివారై ఉన్నారు. 2 కొరింథీ 1:7. ఎప్పుడైతే మనము మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయందును జ్ఞానమందును ఎదుగుటకును అందరి ఎదుట ధైర్యముగా ఆయనను మన ప్రభువుగా రక్షకునిగా ఒప్పుకొనుటకును ఆరంభించుదుమో అప్పుడు తమ మార్గములన్నింటిలో దేవుని వాక్యమును అనుసరించుటకు ఒప్పుకొనని వారి చేత తృణీకరించబడుదుము, ద్వేషించబడుదుము. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. 2 తిమోతి 3:12 అని జ్ఞాపకం చేయబడుచున్నది. మత్తయి సువార్త 10:24-25 వచనాలలో ప్రభువైన యేసుక్రీస్తు ఈ విధంగా హెచ్చరించుచున్నాడు. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు. శిష్యుడు తన బోధకుని వలెను, దాసుడు తన యజమానుని వలెను ఉండిన చాలును. ఇంటి యజమానునికి బయల్జెబూలని వారు పేరు పెట్టి ఉండిన ఎడల ఆయన ఇంటి వారికి మరి నిశ్చయముగా పేరు పెట్టుదురు కదా. యోహాను సువార్త 15:18-21 వచనములలో ప్రభు చేత మనం ఈ విధంగా బోధించబడుచున్నాము. లోకము మనల్ని ద్వేషింపక ముందే ఆయనను ద్వేషించెను. మనం ఈ లోక సంబంధులమైన ఎడల లోకము మనల్ని ప్రేమించును. కానీ మనము లోకములో నుండి ఏర్పరచబడి ఉన్నాము గనుక లోకము మనల్ని ద్వేషించును. 123వ కీర్తన 3-4 వచనములలో ప్రభువును బట్టి మనము మన స్నేహితులుగా భావించు వారి ద్వారా కూడా ద్వేషించబడుదుము, తిరస్కరించబడుదుమని చదువుదుము. 123వ కీర్తన 2వ వచనంలో రాయబడినట్లు, దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తమ యజమానురాలి చేతి తట్టును చూచినట్లు మన కన్నులు ప్రభువు వైపునకు ఎత్తిన ఎడల మనం అన్ని పరిస్థితులలో సంపూర్ణ విజయవంతులముగా బయటికి రాగలము. అపోస్తుల కార్యములు 5:41 వచనంలో, ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయిరి అని మనం చూసినట్లు, ఆయన నామం నిమిత్తం మనం అనుభవించు శ్రమలను అవమానమును గొప్ప ఆధిక్యతగా భావించవలను. ఆయన నామం కొరకు అవమానం పొందుటకు నేర్చుకునే నేల మన సంతోషము పరిపూర్ణమగును. 124వ కీర్తన 3 వచనములో కీర్తనకారుడు అనేకులైన శత్రువుల ద్వారా ఎట్లు ఎదుర్కొనబడనో మనం చదువుదాము. అదే విషయం మనకు కూడా సంభవించును. కొంత సమయం మాత్రమే మనం శత్రువుల దాడుల నుండి భద్రపరచబడదాము. ఆ తర్వాత దేవుడు అన్ని రకములైన బాధకరమైన పరీక్షలను మనకు అనుమతించును. మనం అన్నీ మనకు వ్యతిరేకంగా జరుగుతున్నాం అనుకుందాము. కొంతకాలం దేవుడు మనల్ని మిక్కిలి చీకటి లోయ ద్వారా తీసుకుని పోవును. అట్టి చీకటి లోయ అనుభవం ద్వారా మనం వెలుచున్నప్పుడు మనం ఒంటరిగా అందరి చేత విడవబడిన వారంగా భావించుదుము. మనం ప్రభునందు నమ్మిక ఉంచిన యెడల ఆయన మనలను ఆ పరీక్షలన్నిటిలో నుండి విజయవంతులుగా బయటకు తీసుకొని వచ్చును. ప్రైజ్ ది లార్డ్.